ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. సుమారు ఏడాది తర్వాత భారీ బహిరంగ సభ ద్వారా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు కేసీఆర్. గత కొంతకాలం నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఎలకతుర్తిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తరువాత మొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ సాయంత్రం 4:45 ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు కేసీఆర్ బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయం హెలిప్యాడ్లో దిగనున్న కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్కు బీఆర్ఎస్ జిల్లా నేతలు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి కేసీఆర్ బయలుదేరనున్నారు. జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. ఏడాది తర్వాత జగిత్యాల వేదికగా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సభాస్థలం నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? ఏ సమయానికి కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు? ఇప్పటివరకు ఎవరెవరు హాజరయ్యారు? జగిత్యాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ జన సమీకరణ చేసి సభ విజయవంతం చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం జగిత్యాల్లో ఉన్నటువంటి మినీ స్టేడియం వద్ద ఉన్నాం. మినీ స్టేడియంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. మొత్తం జగిత్యాల అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి. దాదాపు ఏడాది కాలం తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ కావడంతో భారీ అంచనాలు మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సభ సక్సెస్ చేసి జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పొలిటికల్ జైత్రయాత్ర మొదలుపెట్టాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా కూడా సభ సక్సెస్ కోసం భారీగా ఏర్పాటు చేస్తారు. దాదాపు 6:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాలకు చేరుకున్న తర్వాత పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుంది. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం మాత్రం కొనసాగుతుంది. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ బహిరంగ సభ వేదిక వద్ద చేరుకుంటారు. ఈ బహిరంగ సభ వేదిక పైన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఆ పార్టీలో చేర్చుకున్న తర్వాత కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ ప్రసంగం పైన చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం. దాదాపు ఏడాది కాలం తర్వాత ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రావడం జరుగుతుంది. ఆ కేసీఆర్ వచ్చినటువంటి సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల పైన ప్రధానంగా విమర్శలు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరొక వైపు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు రెండు కూడా చాలా పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. తమ బలమెంతో నిరూపించుకునేటువంటి ప్రయత్నం మాత్రం రెండు పార్టీలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు కాసేపులోనే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ విజిట్ చేయనున్నారు. దాదాపు 6:30 గంటల ప్రాంతంలో ఇటు మాజీ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఒకసారి నాతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు రాకేష్ ఉన్నారు. ఏంటి పోటాపోటీ సభలు ఉన్నట్టున్నాయి కదా, అటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు కేసీఆర్, ఏం చెప్పబోతుంది, ఏం చేయబోతుంది బీఆర్ఎస్? మేము ఒకటే మాట చెప్తున్నాం. మేము 15 రోజుల కిందట మీటింగ్ పెట్టుకుంటున్నామని డిక్లేర్ చేశాం జీవన్ రెడ్డి గారు చేయనింగ్. అంత మాత్రానికి తత్తరబడి నేను మీటింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి ఆయన ప్రయత్నం మొత్తం ఒకటే. ఫోటో మొత్తం పేపర్ మొత్తం కేసీఆర్ ఫోటో అవుతాను భయం పుచ్చుకున్నది. అందుకే సగం నాది రావాలి, సగం ఆయనది రావాలి, కొన్ని ఆంధ్ర మీడియాలను మేనేజ్ చేసి అటువంటి కుట్రలో భాగమే తప్పితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసలు కేసీఆర్ గారు సభ పెట్టంగానే నీకు సభ పెట్టుకున్నంత మాత్రం ప్రజలు దేని గమనిస్తారో నువ్వు రేటింగ్ చూసుకో, తెలుస్తుంది. అయినా కానీ ఆయన ఎన్ఆర్ఐ ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉన్నది లేదు, చేసింది లేదు. మీకు సింపుల్గా చెప్తున్నా, ఆయన ఇప్పటికీ 80 సార్లు ఢిల్లీకి పోయిండండి. 80 సార్లు పోయినప్పుడల్లా పోయేది ఒక రోజు, వచ్చేది ఒక రోజు, అక్కడ ఒక రోజు వేసుకున్న 3 రోజులు పోయిండు. అదేవిధంగా హర్యానా ఎలక్షన్లు, కర్ణాటక ఎలక్షన్లు, కేరళ ఎలక్షన్లు, మహారాష్ట్ర ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లకు పోయిండు. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలంలో ఆయన సంవత్సరం కూడా లేడు. ఇప్పటివరకు ఆయన అమలు చేసినటువంటి హామీలు ఏమి, ఆమెను అద్భుతంగా సాధించినటువంటి ప్రగతి ఏందో చెప్పమని చెప్పండి. ఈరోజు ఎందుకు పోయినా 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేస్తలే అంటే ఈరోజు ఎందుకు పోయిందంటే అక్కడ ఈరోజు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేదు, ఎల్ఎంపల్లి అడుగంటింది, ఎల్ఎండి అడుగంటింది, కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేనటువంటి పరిస్థితి. దీని గురించి అక్కడికి పోయి ఏదో
డ్రామాబాజీ చెప్పడానికి పోయింది తప్పితే ఆయన భయంతో మీటింగ్ పెట్టుకున్నాడు తప్పితే ప్రజలకు ఏదో అభయం ఇస్తా అని చెప్పేసి అయితే కాదండి. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ ఒక రకమైన విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ మరొక రకమైన విమర్శలు చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు విమర్శలు ప్రతి విమర్శలతో ఇటు జిల్లా రాజకీయాలను కూడా వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలి, రేపు ప్రజల్లోకి వెళ్ళాలంటే బీఆర్ఎస్ బలంగా ఉంది, ఏమాత్రం అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇటు బలహీన పడలేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం మాత్రం ఇటు బీఆర్ఎస్ చేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా తమ రైతుల పక్షపాతి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇవి అని చెప్పి ఇటు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మొత్తానికైతే ఇటు రాజకీయ శక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే జగిత్యాల సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా వేదిక వద్ద చేరుకున్నారు, జనాలు కూడా బహిరంగ సభ స్థలానికి తరలివస్తున్నారు. జగిత్యాల రోడ్లను మాత్రం ప్రస్తుతం మీద కిక్కిసుకున్న పరిస్థితి. మొత్తానికి భారీ బహిరంగ సభ విజయవంతం చేసి బీఆర్ఎస్ తన సత్తా ఏంటో చూపెట్టే ప్రయత్నం మాత్రం మరోసారి చేయబోతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.